ముఖ్యాంశాలు చూద్దాం. భారతీయ యువత బలమైన సంకల్పంతో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్న ప్రధాని. దశాబ్ద కాలంలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంస. వికసిత భారత కలలను యువత సాకారం చేస్తుందని మన్ కీ బాత్ వేదికగా ప్రకటన. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఎస్ఐఆర్ పై సభలో చర్చించాలని అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాల పట్టు. విపక్షం లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. మక్తల్లో బహిరంగ సభ. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన భారత్. సెంచరీతో కదం దొక్కిన కోహ్లీ. సఫారీల ముందు 350 పరుగుల భారీ విజయ లక్ష్యం. దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన చలి తీవ్రత. సగటున 3 డిగ్రీలు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ అంశంపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయని, ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందన్నారు. సభా నియమావళి ప్రకారం ఏ అంశంపై చర్చించాలన్నా నియమ నిబంధనలు ఉన్నాయని, పార్లమెంటు నియమావళిని అనుసరించి ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. कई पॉलिटिकल पार्टी के लीडर्स ने ये कहा है एसआईआर को भी डिस्कशन में लाना चाहिए और कई मुद्दे हैं कहा है। तो हमने ये बताया कि अभी बीएससी में हम इसको चर्चा करेंगे और बीएससी तय करता है बिजनेस में जो जो चीज लाना है सब्जेक्ट मैटर। पार्लियामेंट नहीं चलेगा ऐसा किसी ने नहीं कहा या चलने नहीं देंगे ऐसा भी किसी ने नहीं कहा। कुछ लोगों ने, कुछ नेताओं ने ये कहा कि एसआईआर को लेकर के सदन में हंगामा कर सकता है, ये कहा है। मैंने पॉजिटिव तरीके से ये आपके सामने में आपके माध्यम से कह रहा हूं कि ऑपोजिशन का बात हम सुनने के लिए तैयार है, लेकिन कोई भी मुद्दा आप रखना चाहता है अगर दूसरे पार्टी उसको పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అఖిలపక్షం భేటీ తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ 15 పని దినాలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. సమావేశాలను తక్కువ రోజులు నిర్వహించి తప్పించుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఇది ఇప్పటి వరకు జరిగిన అతి తక్కువ శీతాకాల సమావేశాలుగా ఉంటాయని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. అఖిలపక్ష సమావేశంలో తాము పలు అంశాలను ప్రస్తావించామని చెప్పారు. తామే లేవనెత్తబోయే అంశాలపై చర్చకు పట్టుబడతామన్నారు. అయితే లోక్సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేపు సమావేశం అవుతామని వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని భావిస్తోంది. ఎస్ఐఆర్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వివరాలు చూద్దాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఇటీవల జరిగిన ఎన్నికలు, ఓటరు జాబితా సవరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. శీతాకాల సమావేశాల్లో అణుశక్తి బిల్లు 2025, ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు, ఇండియన్ ఎయిర్ సైన్స్ వంటి ముఖ్యమైన చట్ట సవరణలు ఈసారి సమావేశాల అజెండాలో ఉన్నాయి. శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. సెలవులు పోను కేవలం 15 రోజులు మాత్రమే జరుగుతాయని,
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తేదీలు కుదించిందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. అలాగే ఢిల్లీ పేలుడు, ఢిల్లీలో గాలి నాణ్యత సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ 128వ సంచిక నేడు ప్రసారమైంది. దేశంలో జరుగుతున్న విభిన్న కార్యక్రమాలను ప్రధాని తనదైన శైలిలో విశ్లేషించారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ కేంద్రాన్ని ప్రారంభించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డు సృష్టించడం, డ్రోన్ల తయారీలో యువత నైపుణ్యం, ఇలా పలు అంశాలపై ప్రధాని ముచ్చటించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత నెల కాలంలో దేశంలో ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలు జరిగాయని గుర్తు చేశారు. నవంబర్ 25న అయోధ్యలోని రామాలయంలో ధర్మ ధ్వజారోహణ, నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగిందని ప్రధాని వెల్లడించారు. వందే మాతరం గీత రచన జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతంలో పలు కార్యక్రమాలు జరిగాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఫెసిలిటీని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ చేయడం, రిపేర్ చేయడం, తనిఖీ చేసే రంగంలో ఇది గొప్ప ముందడుగని అన్నారు. గత వారంలోనే హైదరాబాద్లో ప్రారంభమైన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతీయ స్పేస్ ఎకోసిస్టమ్కు కొత్త శక్తినిచ్చిందని అన్నారు. ప్రతి భారతీయ నూతన ఆలోచన విధానానికి, సృజనాత్మకతకు, యువశక్తికి ప్రతిబింబంగా మారిందని ప్రధాని అన్నారు. జెన్జీ యువత కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటోందని అన్నారు. అంగారక గ్రహంపై ఉండేలాంటి పరిస్థితుల్లో డ్రోన్ను ఎగురవేసే ప్రయత్నం చేసిన యువత భవిష్యత్తుపై భరోసాను పెంచుతోందని అన్నారు. ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమైన ఆ బృందం తమ పట్టుదలను వదలకపోవడం తనను ఆకట్టుకుందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ సులాయి తేనెకు జీఐ ట్యాగ్ లభించిందని గుర్తు చేశారు. దక్షిణ కన్నడలోని పుత్తూరు జిల్లాలోనూ తేనె ఉత్పత్తిలోనూ ప్రత్యేకత చాటుతోందని అన్నారు. భిన్న సంస్కృతులు మిళితమైన భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడో విశిష్టత దర్శనమిస్తుందని ప్రధాని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మన్ కీ బాత్ 128వ సంచికలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నావికా దళంలో భారత్ పురోభివృద్ధి, దేశంలో వింటర్ టూరిజానికి పెరుగుతున్న ఆదరణ, బుద్ధ భగవానుడి అవశేషాల ప్రత్యేకత, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో స్వదేశీ వస్తువులకు పెరిగిన గిరాకీ, ఇలా పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ఇక క్రీడా రంగంలో దేశం దూసుకెళ్తోందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, जब भारत के सुरक्षा तंत्र को దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల భారత నావికా దళంలో ఐఎన్ఎస్ మాహే చేరిందని, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ నౌక చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని వెల్లడించారు. మన నౌకాదళం వడివడిగా ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేయడం మనందరం ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. దేశంలో నౌకాదళానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని అన్నారు. हमारे सैनिकों के अदम्य साहस और पराक्रम को सम्मान देने का एक खास दिन है. మన దేశంలో కూడా వింటర్ టూరిజానికి ఎన్నో అవకాశాలున్నాయని ప్రధాని అన్నారు. కొద్ది వారాల్లో ఉత్తరాఖండ్లో వింటర్ గేమ్స్ ప్రారంభం కానున్నాయని, దేశవ్యాప్తంగా ఆటగాళ్లు, సాహసవంతులు, క్రీడలతో ముడిపడిన వారు ఈ పోటీల గురించి ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని ప్రధాని అన్నారు. వింటర్ టూరిజంను పెంచడానికి ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు కొండ ప్రాంతాలు వేదికగా నిలుస్తాయని అన్నారు. వోకల్ ఫర్ లోకల్ భావన దేశవ్యాప్తంగా కనిపిస్తోందని, ఎక్కడ చూసినా స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర కొనుగోళ్లలోనూ స్వదేశీ వస్తువులకే పెద్దపీట వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. आने वाले कुछ दिन में क्रिसमस और नए वर्ष पर खरीदारी का नया दौर शुरू होने वाला है. मैं आपको फिर याद दिलाऊंगा,
वोकल फॉर लोकल का मंत्र याद रखें। खरीदे वही जो देश में बना हो, बेचे वही जिसमें किसी देशवासी की मेहनत लगी हो। ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. టోక్యో వేదికగా జరిగిన బదిరుల ఒలింపిక్స్లో మన అథ్లెట్లు 20 పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో భారత జట్టు రెండోసారి విశ్వ విజేతగా నిలిచిందన్న ప్రధాని ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడారు. అంధుల మహిళల క్రికెట్ జట్టు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్ సాధించడం ముందు తరాలకు స్ఫూర్తి అని ప్రధాని ప్రశంసించారు. मेरी इस टीम से प्रधानमंत्री निवास पर मुलाकात हुई। वाकई इस टीम का हौसला, उनका जज्बा हमें बहुत कुछ सिखाता है। यह विजय हमारे खेल इतिहास की सबसे बड़ी जीतों में से एक है, जो हर भारतीय को प्रेरित करती रहेगी। దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలతో ప్రేరణ పొందడం గొప్పగా అనిపిస్తోందని ప్రధాని అన్నారు. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటూ ముగించారు. सर्दियों के मौसम में आप अपना और अपने परिवार का विशेष ध्यान रखें। अगले महीने हम कुछ नए विषयों, नए व्यक्तित्वों की चर्चा जरूर करेंगे। बहुत बहुत धन्यवाद। नमस्कार। తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన సీఎం తాజాగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్పై చర్చించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. మొదటి రోజు మక్తల్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు. సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో తన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన, మక్తల్ నుంచి జిల్లా కేంద్రం నారాయణపేటకు 4 లైన్ల రోడ్డు పనులు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని మంత్రి తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా, కనీవిని ఎరగని విధంగా దాదాపు రోడ్లు కావచ్చు, లైనింగ్స్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు కావచ్చు, 132 kV సబ్ స్టేషన్ కావచ్చు, సంగంబండ జూరాల డ్యాంలకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నాన్పేట్ రోడ్ 210 కోట్లు కావచ్చు, అన్ని కలిపితే అసలు ఊహించనికనే ఒక కొత్త ధనం అనిపిస్తా ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏ దిశా నిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియా. వార్తలకు పునఃస్వాగతం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం జిల్లాల పర్యటనలో శంకుస్థాపనలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘించడమేనని ఎక్స్ వేదికగా విమర్శించారు. శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని, ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను నిలిపివేయాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలో స్థానికులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ వీక్షించారు. అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతులను దేశానికి ప్రధాని మోదీ పరిచయం చేస్తున్నారని ఈటెల రాజేందర్ కొనియాడారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతున్న మోదీ కృషి అభినందనీయమని కొనియాడారు. మన్ కీ బాత్ పేరిట అన్ని రంగాలని ప్రతి నెల చివరి ఆదివారం దాదాపు 128వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వారు ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈరోజు మాకు ఇక్కడ లింక్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి దానిగా భావిస్తూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయం, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ని మరోసారి వాళ్ళు ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనుషుల్లో ఎక్కడో మార్పు వస్తూ ఉంది. మళ్ళీ ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి, ఆరోగ్యం గురించి, మానవ సంబంధాల గురించి ఆరాటపడుతున్నటువంటి ఈ రోజులలో పాత పద్ధతుల్లో ఓల్డెన్ డేస్లో గ్రామాలలో ఎట్లయితే మనం వ్యవసాయం చేసుకొని ఆరోగ్యవంతంగా జీవించడమో భారత రైతాంగంలో కొంత మార్పు వస్తుందని దాన్ని ఆచరిస్తానని భావిస్తాం. నరేంద్ర మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో కరీంనగర్ కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ గురించి మన్ కీ బాత్లో ప్రస్తావించడంపై సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 400 ఏళ్లకు పైబడిన ఈ సిల్వర్ ఫిలిగ్రీ అతి పురాతన చేతివృత్తి కళను మరోసారి జాతీయ స్థాయిలోని మారుమూల గ్రామాల ప్రజలకు తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ మాట్లాడుతూ G20 సదస్సులో తాము తయారు చేసిన అశోక చక్రం ఎంబ్లంలను ప్రపంచంలోని పలు దేశాల అధినేతలకు బహూకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరోసారి తమ కళకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. కరీంనగర్ డిస్టిక్లో చాలా పురాతనమైనటువంటి కళ, 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది పుట్టి విలసిల్లుతున్నటువంటి కళ ఇది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓడిఓపి కింద కూడా గుర్తించడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మా సిల్వర్ ఫిలిగ్రీని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న G20లో జరిగినటువంటి సమావేశాల కోసము మా దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించామని కోరితే మేము అక్కడికి విజ్ఞాన్ భవన్కి శాంపిల్స్ పంపించాము. మోడీ గారు మాట్లాడిన దాని ప్రకారము వారు చెప్పిన విషయాలు వినడం వల్ల చాలా ఆనందం కలిగింది. దేశాలకు వాళ్ళు పరిచయం చేయడం వల్ల మాకు ఇంటర్నేషనల్ వైడ్గా కానివ్వండి, ఇక్కడ ఉన్న కళాకారులకు ఉపాధి దొరికే విషయాలలో కానివ్వండి, మంచి మాకు ప్రోత్సాహముగా దొరుకుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన్ కీ బాత్ సంబంధించిన ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మా సిల్వర్ ఫిలిగ్రీ గురించి సంభాషించడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోని చాలా క్రాఫ్ట్స్ గురించి, చాలా ప్రదేశాల గురించి చాలా సంభాషణ వచ్చింది. అందులో స్పెషల్గా కరీంనగర్ గురించి G20 సమ్మిట్లో జరిగిన ప్రోగ్రాంలో వాళ్ళకు VVIPస్కి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడడం అనేది మాకు, మా సొసైటీకి చాలా ఆనందంగా, మా ఆర్టిజన్స్ తరఫున చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ప్రధానమంత్రి 128వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నల్గొండ బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు వీక్షించారు. దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలియజేయడం గర్వించదగ్గ విషయమని జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యుడు గొంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. భగవద్గీతను విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందడం, అక్కడి ప్రజలు గీత సారాంశాన్ని అవపోసన పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశానికి చెందిన వరి, పాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయని, తేనె ఉత్పత్తి భారీగా పెరగడం సంతోషంగా ఉందని గోలి మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ యొక్క ఎపిసోడ్లో చాలా మంచి విషయాల్ని భారత ప్రధానమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది.
భారతదేశీయంగా తయారయ్యేటటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో మరి జాతీయ స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో మరి తేనె ఉత్పత్తి కూడా మరి గతంలో కన్నా అనేక రెట్లుగా సుమారు 1,60,000 టన్నుల తేనె ఉత్పత్తి కూడా అవుతుంది దేశంలో అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేవీకి సంబంధించినటువంటి మ్యూజియంస్ను కూడా సందర్శించండి. అక్కడ అనేక రకాలైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి మరి ఇవన్నీ కూడా తయారు చేసి మ్యూజియంలో పెట్టడం జరిగింది. అన్నీ కూడా దేశీయంగా మరి పరిజ్ఞానంతో తయారు చేయబడ్డటువంటి వాటిని కూడా వీక్షించమని చెప్పడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని 2014 నుంచే తీవ్ర సంక్షేమంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం అనేక రకాల పెనుమార్పులు తీసుకొచ్చిన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు 357 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం ఉత్పత్తి అయి అన్ని రకాల యొక్క ఆహార పదార్థాలను ఈరోజు ఇతర దేశాలకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మొదటి దశలో పాల యొక్క ఉత్పత్తులను ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాం. భారత ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు అధ్యక్షులందరూ కూడా గౌరవించడం, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మన యొక్క కరీంనగర్ సంబంధించినటువంటి గిఫ్టులను కూడా మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గిఫ్టులను కూడా వారికి ఇవ్వటం భారతదేశానికి మన రాష్ట్రానికి కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. మరో చిన్న విరామం తీసుకుందాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. హుస్నాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న హుస్నాబాద్ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జిల్లాకొస్తున్నారని, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. బహిరంగ సభ వేదికగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపనల మంత్రులందరికీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకే తలమానికంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనంపై ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేరాఫ్గా మారుతుందన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనున్నట్లు తెలిపారు. ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుల్ని కొత్తగూడెం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా, తెలంగాణ విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని, ప్రపంచ ఖ్యాతిని, రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపోసనం బట్టి ఈ యొక్క ప్రపంచ స్థానానికి, ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ, మా ప్రజాప్రతినిధి యొక్క కోరిక. కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో దగ్ధమైన దుకాణాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదంతో తాము రోడ్డును పడ్డామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన 30 కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రమాద నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తామని తెలిపారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు నేను దాచిపెట్టుకున్న యొక్క యావత్తు నా యొక్క ఆస్తి మొత్తం పోయింది, రోడ్డు మీద నిలబడినాం అని చెప్పి మాట్లాడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఆ కుటుంబాలు అన్ని విధాలా కూడా మేము అండగా ఉండే విధంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారి యొక్క వారికి కూడా ఈ యొక్క విషయం సమాచారం వేసే విధంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన. ఈ కొండగట్టుకు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయం లోపల సుమారు 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మరి వారు పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలు నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల మేము పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అని చెప్పి మనవి చేసుకుని పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన పడద్దు. మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు దాదాపుగా 12 లక్షల మాలు ఈసారి సమ్మక్క సీజన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం. 12 లక్షల మాలు పెట్టినాం. ఏం లేకుండా అయిపోయింది. డబ్బులు డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. 20 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఉపాధి, దీని మీదనే ఆధారపడి ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది సార్. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే మేము ఏమన్నా బయటకు రాగలుగుతాం. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడిగించింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్లో తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలకు సమాచారం అందించింది. కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11వ తేదీకి మారింది. ఇక రేషనలైజేషన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ గడువు డిసెంబర్ 11వ తేదీ వరకు పొడిగించారు. ఇక కంట్రోల్ టేబుల్ అప్డేషన్, డ్రాఫ్ట్ రోల్ను సిద్ధం చేసే ప్రక్రియ డిసెంబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఇక క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రకటనకు డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 15వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఇక నోటీసు ఫేజ్ను డిసెంబర్ 16 నుంచి 2026 ఫిబ్రవరి 7గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేలా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా ధాటిగా ప్రారంభించింది. రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ స్కోరు చేసింది. సీనియర్లు సత్తా చాటడంతో ప్రత్యర్థి ముందు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు మొదటి నుంచి భారీగా పరుగులిచ్చింది. విరాట్ కోహ్లీ 135 పరుగులు, రోహిత్ శర్మ 57 పరుగులు, కేఎల్ రాహుల్ 60 పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, జడేజా ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రోకో జోడీ ఫామ్లోకి రావడంతో దారుణంగా పరుగులొచ్చాయి. ముఖ్యంగా కోహ్లీ మరోసారి తనదైన ఆట తీరుతో అభిమానులను అలరించాడు. 6లు, 4లతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా బౌలర్స్లో ఓట్నీల్ బాట్మన్, నాండ్రే బర్గర్, మార్కో యాన్సెన్, కోర్విన్ బాష్ల తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. హర్షిత్ రాణా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలను కట్టడి చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈ రోజు ఉదయం మెదక్ పట్టణంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్చెరులో 11 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, రామగుండంలో 13.8 డిగ్రీలు, నిజామాబాద్లో 13.9 డిగ్రీలు, హైదరాబాద్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఉదయం సాయంత్రం వేళలో చలిగాలుల తీవ్రత పెరిగింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. భారతీయ యువత బలమైన సంకల్పంతో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్న ప్రధాని. దశాబ్ద కాలంలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంస. వికసిత భారత కలలను యువత సాకారం చేస్తుందని మన్ కీ బాత్ వేదికగా ప్రకటన. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఎస్ఐఆర్ పై సభలో చర్చించాలని అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాల పట్టు. విపక్షం లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. మక్తల్లో బహిరంగ సభ. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన భారత్. సెంచరీతో కదం దొక్కిన కోహ్లీ. సఫారీల ముందు 350 పరుగుల భారీ విజయ లక్ష్యం. దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన చలి తీవ్రత. సగటున 3 డిగ్రీలు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.